ఇక మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు జాబితాలో సీఎం, మంత్రులు, పీసీసీ చీఫ్. మనందరికీ తెలుసు, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తన భుజస్కంధాల మీద వేసుకొని ప్రతి విషయంలోనూ, ప్రతి ఎన్నికల్లోనూ ప్రజల ముందుకు వెళుతూ ప్రభుత్వం ఏం చేసింది, ఏం చెయ్యబోతుంది, రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మీకు ఏ విధంగా అండగా ఉండబోతుందని తెలియజెప్పడానికి తన భుజస్కంధాల మీద వేసుకుంటున్నారు. అదేవిధంగా మంత్రులు కూడా మేము సైతం అంటూ మరి చెయ్యి కలిపి కాంగ్రెస్ పార్టీ ముందుకైతే వెళుతుంది. తాము చేసిన మంచిని ప్రజలకు వివరించడంలో కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాటజికల్గా వెళ్తుంది. మిగతా బీఆర్ఎస్, బీజేపీతో పోల్చుకుంటే చాలా మంచి విజయాలను అయితే సాధిస్తుంది. మరి దానికి ఉదాహరణ మరి జాబితాలో సీఎం, మంత్రులు, పీసీసీ చీఫ్ కూడా ఉండటం. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేసే స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కాంగ్రెస్ ప్రకటించింది. ఈ మేరకు గురువారం టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ 20 మందితో కూడిన జాబితాను రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్కి అందించారు. ఈ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజు నరసింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, ధనసరి అనసూయ, సీతక్క, కొండ సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, జి వివేకానంద, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాగేటి శ్రీహరి, మొహమ్మద్ అజారుద్దీన్, సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్ర రెడ్డి, మాజీ ఎంపీ హనుమంతరావు, వీళ్ళందరూ కూడా స్టార్ క్యాంపెయినర్లుగా ఉండి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానికి మరి తమ సాయి శక్తులను కూడా మరి వాడుతున్నారు. ఇక మున్సిపల్ ఎన్నికలకు టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీలో టీపీసీసీ ప్రకటించింది. ఈ మేరకు గురువారం టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జాబితాను విడుదల చేశారు. ఈ స్క్రీనింగ్ కమిటీలను పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నియమించారు. కమిటీలను పార్లమెంట్ ఇన్ఛార్జి మంత్రి చైర్మన్గా, పార్లమెంట్ పరిధిలో డీసీసీ అధ్యక్షులు, కన్వీనర్లు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా మరి దీనిలో పాలు పంచుకుంటున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటడానికి మేము సైతం అంటూ మంత్రులందరూ కూడా ముందుకు కదలటం కాంగ్రెస్ పార్టీ విజయాలకి కొనసాగుతుంది అనడానికి ఇదొక మనం ఉదాహరణగా చెప్పచ్చు. చూడాలి. అయినా మున్సిపల్ ఎన్నికల ఓటర్ నాడి ఏ విధంగా ఉండబోతుంది, మున్సిపల్ ఎన్నికల్లో మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు, ఈ ఎన్నికల్లో మరి ఓటరు ఏ విధంగా మరి ఎవరికి, ఏ పార్టీకి జై కొట్టబడుతున్నాడని మరి కొన్ని రోజుల్లో మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది.